నాగర్ కర్నూలు జిల్లాలో పగటిపూట తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగల ముఠాలను నాగర్ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం మరియు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మీడియా ముఖంగా వివరాలు తెలుపుతూ గత ఏడాది అక్టోబర్ 27న తిమ్మాజిపేట మండలం గురిట గ్రామానికి చెందిన జిల్లేల ధర్మారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పగటిపూట తాళాలు పగలగొట్టి భారీగా బంగారు వెండి దోచుకెళ్లారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో వాహనం తనిఖీలో మొదట జలగరి ముత్తు, జలగరి బాబు పోలీసులకు దొరికిపోగా వారిచ్చిన సమాచారంతో ఈ ముఠా ప్రధాన సూత్రధార గోలేమోని అంజీ అలియా స్వామిని నార్కల్ ఆర్టీసీ బస్టాండ్ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పక్కా స్కెచ్తో అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలులో ఒకటి మన వనపట్ల గ్రామంలో జరిగింది. తర్వాత ఇది జూలై 2025లో జరిగింది. దీంట్లో సుమారు 14.5 తులాల బంగారం, 6 తులాల బంగారం, 20 తులాల వెండి పోయింది. తర్వాత అక్టోబర్ నెలలో గొరిట తిమ్మాజిపేట మండలం గొరిటలో కూడా ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన దాంట్లో 14.5 తులాల బంగారం పోవడం జరిగింది. అయితే వీటిని మేము కొద్దిగా ప్రెస్టేజ్ తీసుకొని ఒక టీం ఫామ్ చేసినాం. ఈ టీంలో మన సిఐ గారి ఆధ్వర్యంలో మన నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్, అదేవిధంగా తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాస్, తిరుపతి ఎస్ఐ రమేష్ అండ్ మా ఐడికా పార్టీ కానిస్టేబుల్ భీముడు వెంకటేష్ వీళ్ళందరితో ఒక టీం ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీలు ఎక్కడెక్కడైతే సీసీటీవీలు ఉన్న సీసీటీవీలు, తర్వాత వాళ్ళ లొకేషన్స్, ప్రీవియస్ అఫెన్స్ ఎక్కడెక్కడ చేసింది అన్నీ వెరిఫై చేసుకుంటే మాకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఒక 3 అఫెండర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ముగ్గురిని మనం అప్రహెన్షన్ చేస్తే వీళ్ళు కేసులు రికవరీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఫస్ట్ జలగరి ముత్తు, జలగరి బాబు అనేటువంటి వనపర్తికి చెందినటువంటి వాళ్ళని మనం ఇంతకుముందు కూడా ఒక 2-3 కేసులలో పెద్దపల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అప్పుడు ఇంటరాగేషన్ చేసినప్పుడు వీళ్ళు చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఇంటరాగేషన్ చేసినప్పుడు వీళ్ళు కన్ఫెస్ చేసి ముగ్గురం కలిసి ఈ 2 అఫెన్స్లు కూడా చేసినామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మే నెలలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఒక 3 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసిన తర్వాత మిగిలిన బంగారం మొత్తం కూడా ఈ అంజి దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంజి అంటే A1 గొల్లెమోని అంజి అలియాస్ స్వామి, సన్ ఆఫ్ శ్రీనివాసులు, ఏజ్ 26 ఇయర్స్, క్యాస్ట్ బోయా, ఆక్యుపేషన్ మేస్త్రి, వనపర్తి టౌన్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇతని కొరకు మేము చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నాడు ఏందని చెప్పేసి సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో నిన్న ఈ నాగర్ కర్నూలులో అతని యొక్క లొకేషన్ వస్తే నాగర్ కర్నూలు ఏరియాలో ఇతన్ని అప్రహెన్షన్ చేసి ఇంటరాగేషన్ చేసినప్పుడు ఇతను ఈ 2 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతా కూడా నా దగ్గరే ఉంది సార్, మేమందరం ముగ్గురం కలిసి దొంగతనం చేసినాం, నేనేమో దొంగతనం చేస్తా, వాళ్ళిద్దరేమో కావాలంటారు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మెయిన్ అఫెండర్స్ స్వామి ఇతని దగ్గర నుంచి ఈరోజు నిన్న అరెస్ట్ చేసినటువంటి క్రమంలో 16 తులాల బంగారము, 20 తులాల సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం. అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ మనకు 19 తులాల బంగారము, 20 తులాల వెండి వస్తువులు రికవర్ చేసినాం. అవుట్ ఆఫ్ 20.5 తులాస్ అంటే 1 తులాన్నర మాత్రం మనం రికవర్ చేయలేకపోయాం. దాదాపుగా మ్యాక్సిమం పోయినటువంటిది 99% మనం రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ మన నాగర్ కర్నూలు, బిజినపల్లి, తర్వాత ఈ తిమ్మాజిపేట గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా తెలియజేసినాం, ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము బిజినపల్లి ప్రాపర్లో ఒక టవర్ పెట్టి దాదాపు ఒక 36-40 కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ కెమెరాలు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం దొంగతనాలు చాలా వరకు కూడా రిడ్యూస్ అయ్యాయి. బిజినపల్లిలో విపరీతమైన దొంగతనాలు జరుగుతుంటాయి ప్రీవియస్. అది పెట్టిన తర్వాత మనకు మ్యాక్సిమం ప్రాపర్టీ అఫెన్సెస్ అన్ని కూడా రిడ్యూస్ కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మేము ఏం చేసినామంటే అదే మోటివేషన్ తీసుకొని తిమ్మాజిపేటలో కూడా ఒక టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టవర్ ఏర్పాటు చేసినాం కానీ సీసీ కెమెరాలకు ఎవరు కూడా ముందరికి రావడం. సీసీ కెమెరాలు ఆ టవర్కు ఏంటంటే 20 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా మనకు మేము ఏర్పాటు చేసినటువంటి టవర్ ఉంటుంది. జస్ట్ సీసీ కెమెరాలు పెట్టుకొని మా టవర్కి అనుసంధానం చేసుకుంటే అక్కడ ఎటువంటి
ప్రాపర్టీ అఫెన్స్లు కానీ లేదంటే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, గొర్రెల దొంగతనాలు జరుగుతాయి, ఇంకా ఇవే కాకుండా కిడ్నాప్లు జరుగుతాయి. వేరే ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా మనకు 24 గంటలు సీసీ కెమెరాలు మనకు విజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎటువంటి అఫెన్స్ జరిగినా మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. తర్వాత ఈ అఫెన్స్ జరిగినప్పుడు ప్రాపర్టీ కూడా మనం పబ్లిక్ సంబంధించినటువంటి ప్రాపర్టీ కూడా మనం రికవర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్తాం. అదేవిధంగా మనం నాగర్ కర్నూలులో కూడా టవర్ ఏర్పాటు చేసినాం. కొన్ని సీసీ కెమెరాలు దాదాపుగా 20-30 కెమెరాల వరకు ఇంకా ఏర్పాటు చేసినాం. విలేజర్స్ కూడా, గ్రామస్తులు కూడా అన్ని విలేజ్లలో కూడా సీసీ కెమెరాలు అనుసంధానం చేసుకొని మనకు టవర్కి అనుసంధానం చేసినట్లయితే చాలా వరకు కూడా నేరాలు జరగకుండా మనము ప్రివెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 400 కెమెరాల వరకు మనం అనుసంధానం చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి టవర్కు దాదాపు మేము ఒక 20-30 కెమెరాల వరకు ఇప్పుడు మేము దీనికి టవర్కి అనుసంధానం చేసినాం. ఇంకా విలేజర్స్ అందరూ కూడా ప్రతి విలేజ్లో కూడా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు అంటే విలేజ్లో ఎల్డర్స్ సర్పంచ్లు కానీ ఎవరు కూడా లేకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి అందరూ కూడా గ్రామ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామానికి కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇనిషియేషన్ చేసుకొని వాళ్ళ గ్రామంలో ఎటువంటి అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ప్రతి గ్రామంలో మినిమం ఒక 4-5 కెమెరాలు, ఇంపార్టెంట్ చౌరస్తాలో ఒక 4-5 కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఏర్పాటు చేసుకొని మాకు అనుసంధానం ఇస్తే గ్రామంలో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ సీసీటీవీలలో రికార్డ్ అవుతుంది. మా దగ్గర ఉన్నటువంటి కెమెరాలలో రికార్డ్ అవుతుంది. మీరు ఎనీ టైం వచ్చి మా దగ్గర చూసుకోవచ్చు. ఎటువంటి నేరం జరిగినా కానీ చూసుకోవచ్చు. ఏదైనా పెద్ద అఫెన్స్ జరిగితే కేసులు చేస్తాం, దాన్ని కూడా మేము రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చేసుకొని మేము ఏర్పాటు చేసినటువంటి టవర్ ఇప్పుడు మేము నాగర్ కర్నూలులో 3 టవర్లు ఏర్పాటు చేయడానికి, ఒకటి బిజినపల్లిలో, ఒకటి తిమ్మాజిపేటలో, ఒకటి నాగర్ కర్నూలు. ఈ 3 ఎక్కడ మీకు కనెక్టివిటీ ఈజీగా ఉంటే అక్కడ ఆ టవర్కు మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే మీ విలేజ్లో లాండ్ ఆర్డర్ కానీ ప్రాపర్టీ అఫెన్స్లు కానీ ఎటువంటి కాకుండా మనము జాగ్రత్త వహించడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా